రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంత హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్
సైడ్ నుంచి వెంకటేశ్వరమ్మ వస్తుంది. సో మీ అందరు చక్కగా చప్పట్లతో వాళ్ళకి ఆహ్వానం ఇవ్వండి. బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ అలా ఈ రోజు ఏంటంటే కొంచెం నెంబర్ తక్కువగా ఉంది. ఎనీవే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మొన్నటి కంటే ఈ రోజు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ జరుపుకుంటున్నాం. ఆ రోజుల్లోకి వెళ్ళబోతున్నాం. మీ అందరికి ఓకేనా? వెంకటేశ్వరమ్మ రండి. బాగున్నారా? నా వాయిస్ చూసి తెచ్చుకోకండి. నా పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరమ్మ. నేను హౌస్ వైఫ్ ని. ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనకి ఈ వయసులో చాలా బాధలు అన్ని బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటిని ఈ రోజు పక్కన పెట్టి మనందరం మన ఫ్రెండ్స్ తో మన చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ హాయిగా టైం చేద్దామండి. ఇంకా అందరూ వస్తే బాగుండేది. బాగుండేదండి. ఓకే అబ్బాయిలు అందరూ వచ్చి కూర్చోవాలి. 2 రోజులు అక్కడ ఏంటి అలా నుంచి చిన్నపిల్లలాగా రావాలి. చేతిలో కూర్చోండి. ప్రతి ఒక్కరు ఇంట్లో పనిలాగా అందరూ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. రండి వచ్చి వెనక అటువైపు ఇటువైపు చూడకండి. చేతిలో కూర్చోండి. వెల్కమ్ టు ప్రవీణ్. సరే అయితే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫ్రెండ్స్ కి అందరికీ థ్యాంక్స్. కిషోర్ గారికి థ్యాంక్స్. ఓకే ఓకే చాలా బాగా మాట్లాడారు వెంకటేశ్వరం గారు. వాయిస్ బాగుంది. ఓకే ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే ఇంకా చెప్పండి మీ గురించి. మీ ఊరు ఏంటి? మా ఊరు గుడికాయలంట. హాయ్ హలో ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. నా పేరు బొరాలక్ష్మి. మాది రేపల పక్కన గుడికాయలంట. హౌస్ వైఫ్ మీది. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ తర్వాత 1 by 1 రండి. నెక్స్ట్ సీట్లు ఎవరు ఉంటే వాళ్ళు వచ్చేయండి. ఓకే వెల్కమ్ టు భవానీ గారు. నా పేరు జంపని భవాని. మేము హైదరాబాద్ లో ఉంటాము. నేను హౌస్ వైఫ్ ని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మన గ్రౌండ్ మైక్ అయితే అయింది. మైక్ లేకపోతే నేను మైక్ లేకపోతే అసలు మాట్లాడను. మైక్ ఉంటేనే మాట్లాడతాను. నా వాయిసే రాదు. ఎవరిని పలకరించు మైక్. నెక్స్ట్ వన్ సుమలత రండి. పేర్లు కూడా తెలియదు. వెల్కమ్ టు వెంకటేశ్వర రెడ్డి. My name is Sumulata. I am from Hyderabad. I'm a housewife. I have 2 children, 1 boy and 1 girl. ఓకే వెల్కమ్ మేడం. ఈ మేడం యాక్టివ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ తర్వాత మేడం రండి. పర్లేదు రండి. నెక్స్ట్ వన్ రేవతి గారు. నా పేరు ఎం రేవతి. ఎంపీ నగర్ గాంధీ. నేను టీచర్గా చేస్తున్నాను బాబట్లో. నాకు 2 పిల్లలు. 5th క్లాస్, చిన్నవాడు అంగన్వాడీ. ఆల్ సబ్జెక్ట్స్. ఫస్ట్ 5th క్లాస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ రండి. అప్పుడే సార్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బి ఝాన్సీ. నేను చెల్లిపల్లి వచ్చాను. నేను ప్రజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఉంది. 20 years అయిపోతుంది. మన 10th అయిపోయింది కూడా. 26 రండి. 25 లాస్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లీ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇయర్ మళ్ళా కలిసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ భవాని, రత్నకుమారి, శివపార్వతి వీళ్ళందరూ మిస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ అయితే సారీ ఎవరన్నా గుర్తున్నట్లేదా? ఏమనుకోవద్దు. వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళకి అసలు ఏమి చలనం ఉండట్లేదు. వాయిస్ ఆడపిల్లలు 100 మంది అయితే మావాడు 10 మంది కూడా లేరు. పరువు తక్కువ. ఓకే తర్వాత రండి మేడం. తర్వాత ఎవరు? స్వాతి గారు. తర్వాత ఎవరినో తీసుకురండి. గర్ల్స్ అయిపోయిన తర్వాత బాయ్స్. పెరికల సునీత, చింతలపూడి, హౌస్ వైఫ్. ఓకే థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలండి? పెళ్ళండి. తర్వాత
ఇక్కడ అమ్మమ్మ ఉన్నారు నాకు తెలుసు, మీరు చెప్పలే కానీ నేను కనిపెడతా. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే గ్యారంటీ పిలుస్తా. ఝాన్సీ, వెల్ డన్ ఝాన్సీ, నువ్వు చాలా బాగా మాట్లాడావు. మా క్లాస్మేట్ శివపార్వతి, నాకు తెలుసు ఈ అమ్మాయి పేరు. నా పేరు పల్లప్రభు శివపార్వతి, అది పచ్చూరు, హౌస్ వైఫ్, ఇద్దరు పిల్లలు. అబ్బాయి అగ్రికల్చర్ బిఎస్సి, అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మమ్మ తర్వాత నెక్స్ట్ వన్ స్వాతి తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్ రెడ్డి, సమ్మిడివారిపాలెం, అక్కడ సర్పంచ్ని. నాకు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ బాబు ఫస్ట్ క్లాసు, సెకండ్ బాబు వచ్చేసి అంగన్వాడీకి వెళ్తున్నాడు. ఈరోజు మీ అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది. మన జరిగిన దాంట్లో కొంతమంది రాలేదు. ఈరోజు అసలు అందరూ రాలా, కొందరు మాత్రమే వచ్చాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ముఖ్యంగా కిషోర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తాం. 1 సెకండ్, ఇంకోసారి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీరు సగమే మాట్లాడారు, అది కంప్లీట్ చేయడానికి టైం తీసుకుంది. నెక్స్ట్ వన్. నా పేరు తాండ్ర పోలేరయ్య, నేను గుంటూరులో ఉంటారు. మిర్చి వ్యాపారం. వాళ్ళని పిల్లల్ని అడిగా. ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి బీటెక్, ఒక అమ్మాయి అయిపోయింది. ఈయన తాతయ్య అండి. వెల్కమ్ టు నర్సింగ్. ఏం దాకా సేమ్ టు సేమ్. ఇది రికార్డ్ డాన్స్ కాదు నాన్న. రికార్డ్ డాన్స్ కోలాటానికి డబ్బులు పుచ్చుతారు. సరే, నువ్వు 5 నిమిషాలు మాట్లాడాలి. నీకు 5 నిమిషాలు టైం, నువ్వు వేస్తావు. హలో, నా పేరు ఎం నరసింహారావు, గుంటూరులో ఉంటాను. మిర్చి బిజినెస్. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి బీటెక్, ఒక అబ్బాయి ఇంటర్. హాయ్ ఎవ్రీవన్, సో నా పేరు శివరంజన్, కొండగొట్లపాలెం ఒరిజినల్గా. ఇప్పుడు పేరెంట్స్ బాపట్ల, నేను ఉండేది తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నాది ఫ్యాకల్టీ జాబ్ చేస్తున్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్, తాడేపల్లిగూడెంలో. నాకు నా వైఫ్ హౌస్ వైఫ్ కర్లపాలెం. ఒక బాబు 5 years కంప్లీట్ అయింది, యూకేజీ అయిపోయింది. సో చాలా ఇంట్రెస్టింగ్, బాగుంటుంది. తాతయ్య నెక్స్ట్ వన్. ఏం ఆలోచించుకుని తెచ్చు, ఇప్పుడు కెల్విన్ రా. నువ్వేం ఆలోచించుకుంటే సరే నువ్వు చెప్పు. నేను నువ్వు నాకే తాతయ్య లాగా ఈ 8th క్లాస్ తర్వాత నాకు నిరవలేదు. నా పేరు పొడిగల నరేష్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. పాప ఇంటర్మీడియట్ అయిపోయింది ఈ సంవత్సరం, బాబు 7th క్లాస్. వెల్కమ్. నెక్స్ట్ వన్. రండి. ఏం బాబు, మేడం వాళ్ళని పిలిపించండి. వాసు కొద్దిగా బొట్టు పెట్టి తీసుకురండి, ఆ పర్సన్ స్పెషల్. సరే, బ్యాక్ సైడ్ రండి. ప్రవీణ్ ఎదురా. అందరికీ నమస్కారం. నా పేరు ముంతా శ్రీనివాసరావు. ముందుగా చక్రా కిషోర్ బాబాయ్కి ధన్యవాదాలు. నేను తాతయ్య కొన్ని రండమ్మా కొనిరా. ముందే 10 మంది ఎందుకు టైం డిలే, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మా ఊరు పెద్ద మనిషి అండి, మా ఊరు పెద్ద మనిషి. అన్నిట్లో ఉంటాడు, అందరవాడు, అందరు తనలో ఉంటాడు, గుండెలో ఉంటాడు, కొట్లో ఉంటాడు. అంటే మాట్లాడతాడు. ఆ గురించి అంతా చెప్పాను. నా పేరు కొండలండి, నేను ఫార్మర్ని. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఏమో 5th క్లాస్ చదువుతుంది, ఒక అమ్మాయి ఏమో 6th క్లాస్ చదువుతుంది. ఊర్లోనే ఉంటాను నేను. బాబు సార్, మా అందరికంటే నువ్వు డ్రీమ్ బాయ్ అవుతున్నావు సార్. డ్రీమ్ బాయ్. వీడికి అబ్బాయి పుట్టినా మా అమ్మాయిని ఇచ్చేవాడిని, నాకు అబ్బాయి పుట్టినా వాళ్ళ అమ్మాయిని చేసుకునేవాడిని. ఇద్దరు ఒకే కంచంలో తినేవాళ్ళు, ఒకే మనసులో పుడుకునేవాళ్ళు. కానీ ఇప్పటికి లేదు.
అది కంప్లీట్ కొంత టైం పట్టింది, ఆలోచించుకోండి, మీకేం పర్లేదు. ఓకే ఓకే పర్లేదు. 5 years ఒకే రూమ్ లో ఉన్నాం. ఏమో జాబ్ చేసేవాడిని, ఏమో జాబ్ చేసేవాడిని. ఈవినింగ్ ప్రతిరోజు వచ్చేవాడు. మనవాడు ఈవినింగ్ రాగానే మనవాడు వంట చేసి పెట్టేవాడు. సాయంత్రానికి ఒక బీర్ తీసుకొచ్చితే చాలు, వాడు కూల్ అయిపోయాడు. తాగేవాడినట్రా నిజం చెప్పరా? అరే వీళ్ళంత మంది ఉన్నారు, నిజం చెప్పరా? అస్సలకి నిజం చెప్తే చాలా మంచి బాలుడు రాముడు, మంచి బాలుడు. సరేలే, కాదు కాదు కాదు, నాకు ఆ వాసనే తెలియదబ్బా. అదేలే, ముక్కు మూసుకుంటావా? ముక్కు మూసుకునేవాడిని. అది అది విషయం చెప్పు మరి క్లారిటీగా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడు నువ్వు. నెక్స్ట్ తర్వాత మేడం వీళ్ళు అసలు రావట్లేదు, చెప్తారా? ఓకే నెక్స్ట్ ఇంకా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయితే, మనం చదువుకునే ఆ టైంలో 6th నుంచి 95 నుంచి 2000 వరకు ఇక్కడ చదువుకున్నాము. ఆ టైంలో మీకు గుర్తున్న స్వీట్ మెమరీ ఏదైనా కానీ, అది పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా, మీకు గుర్తుపెట్టుకోవాల్సిందైనా మర్చిపోవాల్సిందైనా ఏదైనా చెప్పవచ్చు. ఎనీవన్ ప్లీజ్ వెల్కమ్. ఎనీవన్ రండి. నేనేం గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. లేదా గుడ్ నైట్ వెళ్ళేటప్పుడు చెప్తాను గుడ్ నైట్. ఓకే, నాకు బాగా గుర్తున్నటువంటి స్వీట్ మెమరీ వచ్చేటప్పటికి 6th క్లాస్ అండ్ 7th క్లాస్ లో రామచంద్ర మాస్టర్ గారు మ్యాథ్స్ క్లాస్ లో నేను లాస్ట్ కూర్చునేదాన్ని అనమాట. అయితే ఆ లాస్ట్ కూర్చున్నప్పుడు సారు, నేను బాగా మ్యాథ్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టు, సార్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఏంటంటే నేను బ్లాక్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నోట్స్ రాయొద్దు అని చెప్పేవాళ్ళు. కానీ నేనేం చేశాను అంటే, సార్ అట్లా తిరగగానే నేను టకటక రాయడం అలవాటు నాకు. సో సార్ అబ్జర్వ్ చేసి ఎక్కువ సార్ ఏం చేసేవాళ్ళు అంటే, ఇంకా వెంటనే నాకు డస్ట్ వచ్చేసేది అనమాట నా ముఖం మీదకి. సో అది నాకు బాగా స్వీట్ మెమరీ. మరి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేటప్పటికి పరమేశ్వరి మేడం గారు, పరమేశ్వరి మేడం వచ్చేటప్పటికి మరి మేడం చదవకపోతే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. ప్లస్ ఏంటంటే కొట్టడం కూడా, మేడం ఇలా చెయ్యి తిప్పి ఇలా కొడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఆ చెయ్యి దెబ్బలకి తట్టుకోవడానికి ఏం చేసేదాన్ని అంటే, ఒక్కసారి మాత్రం నేను మేడం చేతిలో దెబ్బలు తిన్న వెంటనే ఏం చేశానంటే, నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఇంటి దగ్గర కూర్చొని బాగా చదివి వచ్చానమాట. నెక్స్ట్ డే మేడం కి టక్క క్వశ్చన్ అప్ చెప్పేశారు. ఇంకా మేడం ఏం చేశారంటే టక్క నన్ను కూడా ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు. నాకేంటంటే నేను ఎక్కడ రాంగ్ చెప్పాను, మేడం ఎందుకు నన్ను ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లారో నాకు తెలియదు. సో మేడం ఏం చేశారంటే అందరినీ స్టాఫ్ లో ఉన్న సార్స్ అందరిని అక్కడ కూర్చోబెట్టి, సార్ ఎంఐ చూడండి, క్వశ్చన్ చూడండి, ఒక న్యూస్ రీడర్ చదివినట్టు చదువుతుంది టక్క అని చెప్పి మళ్ళా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయించారు. అదొక స్వీట్ మెమరీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంటర్వ్యూలో వచ్చిందంటే ఉమ్మారెడ్డి నేను కలిసి చింతకాయలకి రేగు పళ్ళకి పరిగెత్తేవాళ్ళు, అదొక స్వీట్ మెమరీ. సో ఈ యొక్క 3 స్వీట్ మెమరీస్ నాకు బాగా గుర్తున్నాయి. థ్యాంక్ యూ. మీకు చాలా గుర్తులేండి, క్లాప్స్ కొట్టండి. ఆ మాత్రం గుర్తు పెట్టుకున్నందుకు మెమరీస్ టక్క చెప్పింది. తర్వాత ఇంకెవరైనా రమేష్ నువ్వు అరే రా, అది కెమెరామెన్ అనుకున్నా. హాయ్ కాటూరు రమేష్ బాబు నా పేరు. నేను విజయవాడలో ఉంటున్నాను. ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు. వన్స్ అపాన్ ఏ టైం స్వీట్ మెమరీస్. రావట్లేదు ఆయన, మీరు పంపించండి. చంద్రకళ గారు మీరు రండి. మేడం గారు ఈ ప్రోగ్రామ్ కి త్రిమూర్తులు ఉన్నారు. దుర్గా కళ్యాణి మైక్ రాదు అటువైపు, లేకపోతే. నా పేరు దుర్గా కళ్యాణ్, హౌస్ వైఫ్. నేను నాగార్జునకి రాఖీ కట్టేదాన్ని. పివి సుబ్బారావుని మనం ఒకటి పిలిచేవాళ్ళం లేడీస్. అదేంటి మీరు గుర్తు పెట్టుకున్నారు చెప్పండి. సక్సెస్ చేద్దాం. కొద్దిగా యాక్టివ్గా ఉండండి. నెక్స్ట్ చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్లాన్ చేశారు మేడం వాళ్ళు. హాయ్ హలో, నా పేరు ఎన్ చంద్రకళ. నేను ఇంకల్లో ఉంటాను. నేను పిఆర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. చెప్పు. స్వీట్ మెమరీస్ అంటే ఏం లేవు, ఎక్కువగా స్కూల్ కి వచ్చేదాన్ని కాదు.
నాకు వీక్లీ వన్స్ ఫీవర్ అట్లా వస్తూ ఉండేది. ఆఫ్టర్ బీటెక్ కొంచెం నేను యాక్టివ్ అయ్యాను, అంతకుముందు కొంచెం డల్ ఉండేదాన్ని. ఓకే, లాస్ట్ టైం సిల్వర్ జూబ్లీ చేసాము, చాలా బాగుండిపించింది. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి ఉంటే బాగుండేది. ఏదో డల్ నడుస్తుంది, అబ్బాయిలు కొంచెం యాక్టివ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం బొట్టు అవి ఇస్తే నేను బొట్టు పెట్టి చెప్పేసేస్తా, బొట్టు పెట్టి చెబుతా, నాకు ఇబ్బంది లేదు, సిగ్గే లేదు. మేడం ఇందాక రావతి గారు, మీరు ఇందాక వాళ్ళు ఎవరు రారు, స్వాతి గారు కొంచెం ప్రోగ్రామ్ అన్ని చేయించండి గర్ల్స్ నుంచి, లేకపోతే నెక్స్ట్ బాయ్స్కి వెళ్తాం. సరే ఓకే, నెక్స్ట్ బాయ్స్ నుంచి నరసింహ వస్తాడు, ఈ తర్వాత 9K వస్తున్నాడు. లక్ష్మణ్ రా ఇట్రా. ఏముంది ఇక్కడ అందరు మన పిల్లలే, ఇగో మన ఆంటీలు మన అమ్మమ్మలే, ఎవరు బయట. ఓకే, ఇతని పేరు లక్ష్మణ, మన క్లాస్ మేట్. బాగా ఇబ్బంది అవుతుంది, 2వ క్లాస్ వచ్చి కొంచెం మాట్లాడతానని సిగ్గుపడుతున్నాడు, అందుకని నేనే మాట్లాడుతున్నా. ఈయన వైసీపీ నాయకుడు, మర్చిపో ఇక్కడ పార్టీలు ఎత్తకూడదన్నారు, నేనే పర్మిషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ గురించి మాట్లాడగలుగుతున్నారులే, అందుకే నేను అయిపోయాను, లేకపోతే ఇంకా చాలా చెప్పాను అతని గురించి. ఓకే, నెక్స్ట్ వన్ బాయ్స్ నుంచి లాస్ట్ లో చెప్తా. స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. అండ్ ఈ ప్రోగ్రామ్ కి కొంతమంది స్పాన్సర్స్ ఉన్నారు. ఐ నీడ్ టు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్స్. అండ్ ఒకసారి స్పాన్సర్స్ ఎవరెవరు ముందుకొచ్చారో నేను అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ ఓకే స్టార్ట్ చేస్తాం, బట్ దాన్ని ప్రాపర్ గా ఎండ్ చేయాలంటే వీ నీడ్ ఫండింగ్. సో వాళ్ళందరికి వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇది చేస్తామంటే అది హ్యాపీ, వాళ్ళకి తోచినంతలో ఎంతో కొంత ఇచ్చారు. సో లాస్ట్ టైం మిస్ అయ్యారు, సో ఈ టైం డెఫినెట్ గా ఐ నీడ్ టు టెల్ అసలు వాళ్ళు ఏమి స్పాన్సర్ చేయడానికి, ఆ స్పాన్సరింగ్ ద్వారా మనం ఎలా బెనిఫిట్ పొందాము అనేది మీకు తెలుసుకోవాలి. కాబట్టి మన స్పాన్సర్స్ అందరినీ ఒకసారి నేను నేమ్స్ చెప్తాను. ఓకే, సో మనోజ్ కుమార్ 5,000 క్యాష్ స్పాన్సర్ చేశారండి. అలాగే శివరంజన్ 2,500 స్పాన్సర్ చేశారు. నాగార్జున గర్ల్స్ అందరికి మెహందీ కోసం స్పాన్సర్ చేశారు. అలాగే మద్దిపోయిన శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు హ్యాపీగా ఎన్ని గ్లాసులు వాటర్ తాగుతున్నారో అవన్నీ తనే స్పాన్సర్ చేశారు. అండ్ ఇవే కాకుండా ఇంకా ముందుకు వచ్చి లాస్ట్ మినిట్ లో అన్ని కంప్లీట్ అయ్యాయి, మరి మన వాళ్ళు నార్మల్ గా వచ్చి వెనక్కి వెళ్ళిపోతే అలాగా, అందుకోసమనే వాళ్ళకి ఏదో ఒక విధంగా కొంచెం జోష్ ని యాడ్ చేయాలి అని చెప్పి మన నరసింహ గారు అలాగే అంకయ్య గారు ముందుకొచ్చి, పోలేరయ్య గారు ముందుకొచ్చి మనకి మ్యూజిక్ సిస్టమ్ ని స్పాన్సర్ చేశారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు వట్టి చేతులతో వచ్చి వెళ్ళిపోతారా మీరు, మీకు ఏదో ఒక గిఫ్ట్ ఉండాలి కదా అని లాస్ట్ మినిట్ లో మాకు బాగా పని కల్పించి మరి చక్కగా మీకోసం తిరిగి వెళ్ళేటప్పుడు మీ చేతిలో పెట్టడానికి ఒక మంచి గిఫ్ట్ ని స్పాన్సర్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పాన్సర్స్. మీరు ముందుకు వచ్చి మీ వంత సహాయంగా మాకు ఎంతో కొంత ఇస్తున్నందుకు. అండ్ స్పాన్సర్ చేసిన వాళ్ళందరినీ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ అమ్మాయిలు మీకు చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తో పాటు చక్కగా మీరు మా క్లాస్ అమ్మాయిలు హ్యాపీగా వెళ్ళాలి అని మీకు మెహందీలు కూడా పెట్టుకొని పంపిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం రండి అనగానే నేనా అని వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు రండి. ఓకే, అండ్ ఇంకా ఎవరైనా స్పాన్సర్స్ చల్లగా ఉండడం కోసము మన కోసము ప్రవీణ్ లాస్ట్ టైం స్పాన్సరింగ్ ఎక్కొట్టి మరి ఈసారి స్పాన్సర్ చేశారు. ఓకే, చక్కగా ఒక్కరు 3 ఐస్ క్రీములు తినండి ప్రవీణ్ అటు ఇటు తిప్పడానికి. ఓకే, అలాగే మీరు ఈ సమ్మర్ లో చాలా ఇబ్బంది పడుతూ ఈ హాట్ వెదర్ లో కూర్చొని ఇలాగే ఉండిపోతారా, కాబట్టి మీ పొట్టలో ఏదైనా చల్లగా వేస్తామని ప్రవీణ్ కి పోటీగా సుధాకర్ గారు ముందుకొచ్చి మనకి మజ్జిగ కూడా స్పాన్సర్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే ఇంకా కొంతమంది ఉన్నారు, మీ లంచ్ లో మీరు హ్యాపీగా తినేసి వెళ్ళిపోకుండా ఒక నోట్లో ఏదో ఒక కిల్లీ ఫామ్ లో మీకు రావాలి అని చెప్పి మన చంద్రకళ గారు ముందుకు వచ్చి కిల్లీని స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు ఈ రోజు మెమరీస్ అన్నింటినీ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడం కోసం
అరే ఆ రోజు ఫోటో తీసుకోలేకపోయామే, వీడియో తీసుకోలేకపోయామే అని మీరు కంగారు పడకుండా మీకు మంచి మెమరీస్ ఇవ్వడానికి రమేష్ గారు ముందుకొచ్చి వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీని మనకి స్పాన్సర్ చేశారు. సో ఇంత మంది స్పాన్సర్స్ ముందుకొచ్చి మీకోసం ఇంత చేసుకున్నందుకు మీ అందరి తరపున, అలాగే కోర్ టీమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతమంది స్పాన్సర్స్ కి మీరు మీ చేతులతో ఒకసారి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. మనము అంత్యాక్షరి ఆడుతున్నాము. ఎవరు ఎంతమంది ఉంటారు అనేది యువర్ విష్. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఆడతారా, లేకుంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ మిక్సింగ్ ఆడతారా, ఇట్స్ ప్యూర్లీ యువర్ విష్. అంత్యాక్షరి ఆడదాం ఒక 20 minutes. ఆఫ్టర్ దట్ విల్ టేక్ ద లంచ్ బ్రేక్. ఓకే, రెడీ అవ్వండి. ఏ గ్రూప్ వాళ్ళు ఎటు వెళ్తారు త్వరగా. వెంకటేశ్వరమ్మ అండ్ దెన్ సుమలత. డిసైడ్ అవ్వండి గ్రూప్ నేమ్స్ కూడా. ఆల్ త్రీస్ ఒక ప్లేస్, త్వరగా గ్యాదర్ అవ్వండి ప్లీజ్. రంగస్థలంలో వాడి పేరేంది? రంగస్థలంలో వాడి పేరేంది? డియర్ ఫ్రెండ్స్, చదువులారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పల్లెలన్నీ పాడాలి పూర్తిగా. వస్తావని ఆ దేవుడు కనిపించి, ఈ దేవత కనిపించి, ఆనందం కలిగించి. పాడారు చిక్కు చిక్కు బొక్క అది కాదమ్మా, చిక్కుబొక్కు లాస్ట్ చోట్ల మజాగా ఉంది. ఓకే మై లేడీ, అలాగే కానీ అమ్మాడి. బేబీ చెప్పేనా ఇంత, నిన్న మొన్న కలగన్నాను డాడీ. తిరుగు స్వర్గమే రాసొచ్చిన షాజహాన్ తిరుగొచ్చిన ఇప్పుడు నేను అందుకే యూట్యూబ్ పెట్టుకుంటున్నా, లేదు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. పాడుకుంటా కదా. అవునా, సరే. మనసంత సంతోషమే మా పులకి సంతోషము. మీరు వాడు కొట్లు దంచవే నా గుండెలారా, దంచు దంచు బాగా దంచు. చేసేస్తున్నాం.
చిచ్చి అంటే దాదా అంట పోపో అంటే పోపో అంటారు అంటూ నాకు పని చిన్న పాటలో అది కాదండి నాకు వాళ్ళకి రావట్లేదు. మనం కూడా యూట్యూబ్ ఓపెన్ చేయండి. వాము ఈ అమ్మాయి ఇంతగా చాలా టాలెంట్. ఏం లెటర్ అమ్మా కానా అన్నది వేచిని ఆమని దా అన్నది దా దాయి దాయి దమ్మ కులికి కుందనాల బొమ్మ నాయకు పాటి దమ్మ చిన్నదో రాములారు గుడికొచ్చే చిన్నదో చిన్నది కథ కాదంటూనే కుర్రదో కుర్రదో పళ్ళెక్కకొచ్చింది పిల్లగో పిల్లగో అయిపోతుంది. ఇలాంటి పనిరాడనిపించే వరుండి వరముగయువండి అని మీరు కలిపే వ్రతలో వివాహం జరిపించాలండి. పట్ట పైన చిన్నారి చిలక ఉంది, చిలకమ్మ మనసులోన చిగురెంత మెలక ఉంది. అయితే అరే రామ చిలక చిలక ఇంకో పాట ఇస్తానే అంటే చేదా నీకా ఉద్దేశం లేదా నిన్నే కోరుకుంటాలే పురుష ప్రపంచం లేచింది నిద్రలేచింది మహిళా లోకం చీకటిలో మళ్ళీ తోట వెనకాల మా బడేర కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది. ఓకే వెళ్ళిపోయి ఆపమ్మా జై బాలయ్య సాంగ్ అంటే కష్టం ఉందండి మేడం, సుమలత మేడం. సాంగ్ అంటే కష్టం ఉంది. కలకత్తాపురి నమః హౌరావారది లక్ష్యంగా 10th క్లాస్ సంశయం పడుతున్నారు. మహానగరి కలకత్తాపురి రాముడు వాకంటి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు నీకు ముద్దిస్తానే నీ పెద్దోళ్ళను ఒప్పిస్తానే. కోరిక కోరికో కోరికలకు బాలక కాలమా కాసేపు ఆగవమ్మ
జరిగే వేడుక కల్లార చూడవమ్మా. అది అందుకున్న రోజు ఏదో చెప్పాలని ఏదో అడగాలని అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వరగమని అందులో సుందరి నాగో ఎంతో ఇష్టం ఎంతో ఇష్టం నేనిక్కడుంటే స్టార్ట్ పాడలేవా? పక్కన పెట్టండి. ఏమా తెలుస్తున్నామండి మీకు ఏమన్నా ఇగో సార్ గౌరిని చూస్తే గంగకమంట ఎట్లా చెప్పాలి బ్రహ్మయ్యా. చలరేగింది యగాదిగా తాళం లం లం. మంచిలో మనసు మురిసే ఇచ్చాను సినిమా ఛాన్స్. యావత్తు ఇస్తారే యావత్తు ఇస్తారా ఇస్తా ఇస్తా ఇస్తా. అని కళ్ళలను తనడమే తెలుసు తమ్మని కనులకు మనసంతాను అని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా నేనుండిపోగలను నీ ప్రేమ. లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపో నీకుండా పట్టుకో నా చెయ్యి. వెల్కమ్ టు మనోజ్ కుమార్. 3 బ్యాచ్లు నాకు తెలిసి ఒక 3-4 మీరు గిఫ్ట్లు ఇవ్వచ్చు. శివరాజ్ ఒక్క నిమిషం దుర్గా కళ్యాణి వాళ్ళ బ్యాచ్. దుర్గా కళ్యాణికి లెటర్ చెప్పడం దగ్గర మనం లేట్ చేసాం కానీ మైక్ ఇవ్వడం లేట్ చేస్తున్నాం. ఆమె ఒక జోలో లంచ్ చేసిన తర్వాత రిసీవ్ చేసుకోండి. అందరికి చాక్లెట్స్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లంచ్ బ్రేక్. మీకు ట్యూషన్లో తెలిసింది కరెంట్ పోయినప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు సరదాగా ఉండేది. ఎన్ని కాకుండా సుబ్రహ్మణ్యం మాస్టర్ బాగానే మనకి ఇచ్చింది. అది ట్యూషన్ మెమరీస్ చాలా బాగున్నాయి 10th class లో. కూర్చోండి పర్లా, సీట్లో కూర్చోండి. అటు అటు
పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా మై ఫ్రెండ్ ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కచ్చాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా Once that you stay, fast to be
చిక్క 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 రథమును పెంపని రప్ప రప్ప పిల్లాడి కృష్ణుని అనలి నమ్మని తయారుకున్నది మానవ అలాంటి ముచ్చట మనల ఇచ్చట రెడీగా ఉంది మానవ కొరుకుమెని రమణి సగుణమణి రప్ప रात हुई फिर दिन फिर से रात हो गई कले साडा मासूम चेहरा नीयत नूरानी साडा दिल है सुनहरा कच्ची कले साडा मासूम चेहरा नीयत नूरानी साडा दिल है सुनहरा पर्दे दे पीछे किया किसनू पता पर्दे दे पीछे किया किसनू पता कभी भी न किसका चखा तनु शरारत से खामा जब मैं शरारत सिखावा जब लड़ा लड़ावा कमीला समंदर लड़ा चले कमीला समंदर बुझला हवा तेनु शरारत सिखावा जब मैं
కూర్చోండి. కళ్యాణి నువ్వు లేవు. ఓకే సుమలత గారు. ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಕಲು ಗೆಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ happy days, 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 happy days. छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah.
ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें, గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें, ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే, కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే, హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అందరే. మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే, ప్రతిమాలు బెదిరించి చొరవే, వద్దన్నా విసిగించి చెలిమే, ఎప్పుడైనా విడిపోని గుణమే. నవ్వింకా ఆగే నా నలుగురిలో, బాధేది రాదింకా పరుగులలో, నచ్చిందే చేసేటి సమయములో, అడ్డేది రాదింకా హృదయములో. ఇదే ఇదే స్నేహం కదే, ఇదే
కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో ఇడవేమంటూ విడిపోలట వెళ్ళిపోతున్నాము చిలిపి కనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పుట్టపట్టులోన రణికి పంపిన ప్రేమ లేఖలు ఫస్ట్ బెంచిలో నా అంజలి వేసిన పేపర్ ఫ్లైటులు కుమారుడి తెచ్చే చింతకాయలు సీతారామ తెచ్చే రేగు పళ్ళు దుర్గ కళ్ళడి జమ పళ్ళు ఏమి వాడేసిన సక్కస్ స్వీట్లు కాలిష్ట భారతీశంలా ఇంగ్లాండ్ ప్రయాణం నాగార్జున మనోజుల ఢిల్లీ ప్రయాణం మరపురాని తిరిగి రాని గుర్తులంటే మీ మనసు నోచుకొని ఉంటే మన్నించండి ఇంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి అల్లరెట్టి మా కూడా సరదాలేండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో నీడలేమంటూ నిరుకోలంటూ వెళ్ళిపోతున్నావు చిలిపి కనపు చివరి మలుపులో క్లాస్ రూముల్లో నా కుప్పి గంతులు ఇంటర్మీడియట్లో నా వరకు పరుడు కోటి కొమ్మసి ఆటలు కోకు కబడి ఆటలు ఒకసారి 10th క్లాసులోకి వెళ్ళండి తరగతి గది జ్ఞాపకాలు నెమరు వేసుకోండి చిన్ననాటి జ్ఞాపకాలు మధురమండి ఏ బాధ్యతలు దరిచేరని బాల్యమరండి ఇండియన్ బాలన్ స్కూల్ చాలా గొప్పదండి రీయూనియన్ కి స్వాగతం పలికిందండి ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
గొలుసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువు ఉండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. వివరిస్తున్నది అర్థం మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగా నేను నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.
ప్రాణం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి